నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు, పాలకులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమని విమర్శలు. ఉధృతం అవుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మె, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్. రామభద్రాపురం మండలం గొల్లలపేటను సారారహిత గ్రామంగా ప్రకటన. సారా నియంత్రణలో మరింత దృష్టి సారించమని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు. వివరాలు చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత నెల 28వ తేదీ నుంచి చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా గ్రంథాలయ శాఖ ఇన్ఛార్జ్ అధికారిని లక్ష్మి ఈరోజు వాజీ న్యూస్కి తెలియజేశారు. వేసవి శిక్షణ తరగతులలో భాగంగా విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పిల్లలకు ఇప్పటి నుంచే గ్రంథాలయాలను వినియోగించడం ద్వారా వచ్చే సత్ఫలితాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో పిల్లలకు నైతిక విలువలు తెలియజేయడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను కూడా చిన్నారులకు ముగింపు కార్యక్రమంలో సర్టిఫికేట్లతో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త భాష, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలకి పనికొచ్చే విషయాలు, కథలు, ఆ కథల ద్వారా లభించే నీతి, కథకి కథనానికి ఉండే తేడా అన్నది పిల్లలకి చెప్పి వాళ్ళ చేత వాళ్ళు చదివిన కథలతో పాటు వాళ్ళు అప్పటికప్పుడు అనుకుని ఏవైనా కథలు చెప్పించడం వాళ్ళ చేత ఉత్తమంగా కథ చెప్పిన వాళ్ళకి లేదా ఉత్తమమైన ప్రతిభ కనపరిచే వాళ్ళకి ఇక్కడ గ్రంథాలయ శాఖ వాళ్ళు కొన్ని బహుమతుల్ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ సృజనాత్మకత కార్యకలాపాల్లో అన్ని రకాలైన విషయాలు, అంటే పేపర్ కటింగ్ కానీ లేదా కొన్ని అంకెలు తీసుకుని ఆ అంకెల్ని బొమ్మలుగా మార్చడం కానీ, సృజనాత్మక కృత్యాల్లో నటన అనేది కూడా ఒక సృజనాత్మక కృత్యం కనుక నాటక ప్రదర్శనకు సంబంధించి మేకప్ మెటీరియల్ ఎలా ఉంటుంది, మేకప్ చేసి ఒక మొహాన్ని ఎలా మారుస్తాము, ఆ మార్చింది కూడా సృజనాత్మకత ధోరణిలోకే వెళ్తుంది. కాబట్టి అలాంటి విషయాలన్నీ పిల్లలకి చెప్పి పిల్లల్లో రకమైన జ్ఞానాన్ని కలిగించే సదుద్దేశంతో వేసవిలో పిల్లలకు కాలాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత చాలా సంవత్సరాలుగా ఈ వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదుర గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలతో విశేషంగా అలంకరించారు. దేవర ఉత్సవం చాటింపు నిన్న సాయంత్రం జరిగింది. చాటింపు అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మే 12వ తేదీన దేవర ఉత్సవం జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త, ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. 6 నెలలు రైల్వే స్టేషన్ వనంగుడిలో ఉంటారని, దేవరోత్సవం తర్వాత 3 లాంతర్ల చదురుగుడి వద్దకు అమ్మవారు భక్తుల దర్శనం ఇస్తారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని పైడితల్లమ్మ ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ దేవరోత్సవం అన్నది అమ్మవారు 6 మాసాలు వనంగుడిలో 6 మాసాల్లో చదురుగుడిలో ఉంటారు. అలాగే వనంగుడి నుండి చదురుగుడికి వచ్చేవారం మంగళవారం అమ్మవారు ఊర్లోకి రావడం జరుగుతుంది. ఆ ముందు వారం అంటే చాటింపు అయిన తర్వాత ఈరోజు మంగళవారం శుభకరమైన రోజు కాబట్టి చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లంట వేచి ఉన్నారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అలాగే అమ్మవారికి వివిధ రకాలతో పుష్పాలతో కనకాంబరాలు, సన్నజాజులు, మల్లెపూలతోటి అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఉదయాన్నే పంచామృత శాఖంతో అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేకించి
ఈ శ్రీచక్ర అర్చనలు, తర్వాత వివిధ రకాల సేవలు కూడా చేసి అమ్మవారిని ఉదయం నుండి 6 నుంచి అమ్మవారికి దర్శనం భాగ్యం కల్పించాం. అలాగే అమ్మవారి యొక్క వచ్చే వారం దేవరత్సవం కూడా అమ్మవారి సాయంత్రం 4 గంటల నుండి ఊరేగింపులో పాల్గొని 12వ తారీఖున ఊరేగింపుకొని, అలాగే మంగళవారం నాడు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టవిశ్రాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న గిరిజన గ్రామాలలో ఉన్న సమస్యలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న అభివృద్ధి పనులు జాడే కనిపించడం లేదు. గిరిశిఖర గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆడబిడ్డలు అంధకారంలో ఉంటూ ఆందోళన చెందుతున్నారు. గిరిశిఖర గ్రామాలలో గిరిజనులు పడుతున్న అవస్థలపై వాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. స్వాతంత్రం వచ్చి నేటికి 77 ఏళ్ల 9 నెలలు పూర్తి కావస్తున్న గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాలను అభివృద్ధి నెపంతో గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను ప్రత్యేక మన్యం జిల్లా హోదా కల్పిస్తూ పార్తిపురం మన్యం జిల్లాగా ప్రకటించారు. ఈ పార్తిపురం నూతన జిల్లాలో కురుపం, పార్తిపురం, పాలకొండ, సాలూరు, అరకు నియోజకవర్గాలు పార్తిపురం మన్యం జిల్లాలో కలిపి ప్రత్యేక జిల్లా హోదాను కల్పించిన మన్యం జిల్లాలో ప్రజల సమస్యలు వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులు కల్పిస్తున్నామని చెప్తున్న మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. దీంతో గిరిశిఖర గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిన ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఇదిగో చూడండి, పాచిపెంట మండలం బొర్రా మామిడి పంచాయతీ పూతికవలస గ్రామంలో ఉన్న దయనీయ పరిస్థితి. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి రహదారులు, త్రాగునీటి సదుపాయం లేక గిరిపుత్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రహదారి సదుపాయం లేక అస్తవ్యస్తంగా ఉన్న నడకదారిపై ప్రయాణం చేయడము తప్ప మరో మార్గం లేని దుస్థితి. ఇక వేసవి వస్తే చాలు, త్రాగునీరు లేక గొంతు తడుపుకునేందుకు గుక్కడి నీళ్లు ఎత్తైన బండరాలు ఎక్కి కొండపై నుంచి జాలువారే వర్షం నీరును కుంటల్లో నిల్వ చేసుకుని తాగవలసిన దయనీయ పరిస్థితి నెలకొంటుంది. ఇక ఇంకుడు గుంటలు ఎండ తీవ్రతకు ఎండిపోతే వండు కటాక్షం కోసం 1000 కళ్ళతో ఎదురు చూపులు చూడాల్సిందే. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి కోసం ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదని $1,000,000 ప్రశ్న. ఇప్పటికీ గిరిజన మైదాన ప్రాంతాల్లో తప్ప గిరిశిఖర గ్రామాల్లో ఎక్కడా కూడా రహదారుల నిర్మాణం లేక, త్రాగునీటి సదుపాయాలు లేక అమాయక గిరిజనులు అంధకారంలో బితుకుమంటూ బతుకు బండి లాగేస్తున్నారు. ఇక గిరిజన కేటగిరీలో పదవులు పొందుతున్న ప్రజా ప్రతినిధులు ఒక గిరిజనుగా గిరిజనుల బాగోలు కోసం కృషి చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజల సమస్యలు సుడిగుండంలో బతుకు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏబీవీపీ చేపట్టింది. యువకాలంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏబీవీపీ నాయకుడు సాయిరాం కోరారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోతే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఏదైతే గత ప్రభుత్వం 2020లో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 77 ఉందో దానిపైన ఏబీవీ పలుమార్లు ఇష్యూ చేసింది, అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసింది. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి అప్పుడు యువకాలం పాదయాత్రలో నేను జీవో నెంబర్ రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదైతే పేద విద్యార్థులు, ఏదైతే పీజీ చదువుకునే స్తోమత లేనటువంటి విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాలనుకున్నటువంటి విద్యార్థుల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు జరగబోయే ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికోసం కూడా ఈరోజు ఆ జీవో నెంబర్ 77 రద్దు చేసి రేపు ఐసెట్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఏబీవీపీ ఏవైతే ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్లకు పోయి ముట్టడి చేస్తుందని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతకి జై, వందే మాతరం.
ఆయుష్ మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత కొద్ది రోజులుగా నిరసన చేస్తున్న ఆయుష్ మందిర్ ఉద్యోగులకు ఏపీటీఎఫ్ నాయకులు జోగినాడు సంఘీభావం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆయుష్ ఉద్యోగులకు ఏపీటీఎఫ్ అండగా ఉంటుందని అన్నారు. ఆయుష్ మందిర్లో పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లు పూర్తయిన వారికి రెగ్యులర్ చేయాలని అన్నారు. ఆయుష్ మందిర్కు ప్రభుత్వం నుంచి కనీసం విద్యుత్ బిల్లే అద్దె కూడా చెల్లించడం లేదని, మా సొంత నిధులతో నిర్వహిస్తున్నామని, అటువంటి మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను సకాలంలో స్పందించాలని కోరారు. సిక్స్ ఇయర్స్ అయిన వాళ్ళందరికీ రెగ్యులేట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ ఒక నామ్స్ ఇచ్చారు సార్. మేము దాని ప్రకారమే అడుగుతున్నాం సార్. 6 ఇయర్స్ అయిన వాళ్ళందరికీ రెగ్యులేట్ చేయండి, బ్యాచ్ల వైజ్గా అయినా రెగ్యులేట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాం సార్. ఎన్హెచ్ఎం వాళ్ళందరికీ హైక్ ఇచ్చారు సార్. మరి మేము ఎన్హెచ్ఎంఏ సార్, మాకు ఎందుకు హైక్ ఇవ్వలేదు? మెయిన్ రీజన్ ఏంటి సార్? అసలు రీజన్ కూడా మాకు ఎవరు చెప్పట్లేదు. రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాం సార్. మెయిన్ ఇంకేంటంటే సార్, మాకు ఎలా ఉందంటే పరిస్థితి, ముందుకి నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టు ఉంది సార్. మాకంటూ క్లియర్ జాబ్ చార్ట్ లేదు సార్. ఎలా పడితే అలా మమ్మల్ని వాడుతున్నారనమాట. మాకు మెయిన్ క్లియర్ జాబ్ చార్ట్ ఒకటి ఇవ్వాలి. సో ప్రతి వర్కర్కి కూడా ఒక క్లియర్ జాబ్ చార్ట్ ఉంటుంది సార్. అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కూడా క్లియర్ జాబ్ చార్ట్ అనేది అమలు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం సార్, కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే సార్, ఈపీఎఫ్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఉండాలి కదా సార్. మాకు ఈపీఎఫ్ అనేది కట్ చేసేసారు సార్, మొత్తం ఆపేశారు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా కనీసం గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పటికి కూడా మాకు ఆన్సర్ కూడా చేయలేదు సార్. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం సార్. ప్రతి ఆడబిడ్డ ఇక్కడ 9,500 మంది ఆడపిల్లలమే ఉన్నాం సార్. మాకు ఏ సెక్యూరిటీ కూడా లేదు సార్. ఎక్కడో ఊరి చివరిన బిల్డింగ్లు కట్టేసి మమ్మల్ని అక్కడ ఉండమంటున్నారు సార్. మాకు ఏ సెక్యూరిటీ లేకుండా ఒక రెంట్ బిల్డింగ్ ఇవ్వరు, ఒక ఎలక్ట్రికల్ బిల్ ఇవ్వరు, ఏది కూడా మాకు ప్రొవైడ్ చేయట్లేదు సార్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఏమి కూడా మాకు ఏ ఫండ్ లేకుండా మా ఓన్ అమౌంట్తో మేము పే చేసి అక్కడ రన్ చేస్తున్నాం సార్ సబ్ సెంటర్స్ అనేవి. సో ఈ బాధలన్నీ గవర్నమెంట్ గుర్తున్నావు. ఇప్పుడు సుమారుగా కొన్ని రోజుల నుంచి వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాగా ఉద్యమాలని పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఇది నియంతృత్వాన్ని దారితీస్తే ఇది సరైనది కాదు. ఇక్కడ వీళ్ళ రాష్ట్ర నాయకత్వం మాట్లాడి సానుకూలంగా ఏ సమస్యలు అయితే చేయడానికి వీలుంటుందో కొన్నైనా ఖచ్చితంగా పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టినప్పుడు ఒక మాట అన్నారు, నేను సంపద సృష్టిస్తాను, సంపదను పెంచుతానని. తాను సంపద సృష్టిస్తామన్నారు, సంపదను పంచుతామన్నారు. పెంచడం అనేది ఇంతవరకు కూడా కనిపించలే. ముఖ్యంగా ఆరోగ్య శాఖ చాలా ప్రధానమైంది, చాలా అత్యవసర విభాగం. మీలో అసంతృప్తి ఉండకూడదు. వీళ్ళ సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజికంగా వ్యక్తిగతంగా పీడితుల తరపున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కృషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గార సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన భారత మానవ హక్కుల సంరక్షణ బాధ్యులు గార సత్యనారాయణకు ఉచిత రీతిన సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత మానవ హక్కుల సంరక్షణ జాతీయ అధ్యక్షుడు ప్రసాదరావు మాట్లాడుతూ, మానవ హక్కుల సంరక్షణలో ఎనలేని కృషిని సాధించిన తమ సంస్థ రానున్న రోజులలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్టుగా చెప్పారు. మానవ హక్కులను ఏ ఒక్కరూ కాలరాసినా బాధితుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు గార సత్యనారాయణ మాట్లాడుతూ, వివిధ సంస్థలు సమాజంలో ఏ రకమైన బాధితులు ఉన్నా వారు తమ దృష్టికి తీసుకొని వస్తే సమస్యను తగు న్యాయపరమైన పోరాటం చేసి అండగా నిలుస్తామని మాట ఇచ్చారు. మనం సమస్యలు సాల్వ్ చేయడానికి మన వంతు మనం కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని చేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి చదువుని ఇవ్వగలిగితే అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్గా
వాళ్ళు ఎదుర్కోగలరండి. చదువుతో చాలా సమస్యలు తీర్చేసుకోగలరండి. దానికి కారణం జ్ఞానం. అందుకే ప్రతి ఒక్కరూ చదువు ప్రాధాన్యత మనం ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ముందు అక్కడికి మనం వెళదాం. హ్యూమన్ రైట్స్ ద్వారా అక్కడికి వెళదాం. చదువుకు ఇంపార్టెన్స్ తెలియజేద్దాం. వాళ్ళకి చదువుని ఇవ్వగలిగితే, వాళ్ళు పూర్తిగా చదువుకుంటే భవిష్యత్ తరాలకి సమస్య అనేది లేకుండా ఎవరికి వారే ఎదుర్కొంటారండి. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సో ఇతరత్ర ఏదైనా కావచ్చండి. అన్నీ ఒక ఛానల్లోకి తీసుకొస్తే అనేక సమస్యలు ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి అంటే, భావి తరాలకు అవి చేరువు కాకూడదంటే అందరం నడుము కడదామండి. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలకు చెందిన ఆదివాసీ తెగల్లో ముఖ్యంగా చదువు తక్కువగా ఉన్నందువలన వారి అభివృద్ధికి నోచుకోరు. వెనుకబడిన వర్గాలు ఉంటాయి. అయితే మన మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ, దాని వలన కలిగే లాభాలను వివరిస్తూ, ప్రభుత్వం నుండి వస్తున్న మౌలిక సదుపాయాలను, ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను తెలియజేస్తూ వారికి అందేటట్లు చేయడం, భారత ప్రభుత్వ పథకాలు మరియు సమాజంలో జీవించే విధంగా అవగాహన కల్పిస్తూ, కుల మత ప్రాంత భేదాలు లేకుండా విద్య, ఆరోగ్యం వ్యవసాయంలో పంటల దిగుబడితో లాభాలు ఆశించినంత స్థాయిలో ఈ మధ్యకాలంలో రావటం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఇతర రంగాన్ని కూడా ఎంచుకోవాలని సీనియర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బుజ్జి మేకలను పెంచడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఆ బుజ్జి మేక ఏంటి, ఆ బుజ్జి మేకలను పెంచడం వల్ల లాభాలేంటో వాచ్ ది స్టోరీ. ఈ మేకలను చూస్తే బుజ్జి మేక ఏడకెళ్తివి, రాజుగారి తోటలోకి మేతకెళ్తిని అని చిన్ననాటి పాట గుర్తొస్తుంది కదూ. అయితే ఈ బుజ్జి మేక రాజుగారి తోటకి వెళ్ళనవసరం లేదు, మేత కోసం బయటకి కూడా తీసుకుని వెళ్ళనవసరం లేదు. తక్కువ ప్రాంతంలో ఈ బుజ్జి మేకలను పెంచవచ్చు. అన్ని రకాల ఆహారాలను ఈ మేకలు తీసుకుంటాయి, తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాయి. అయితే ఈ బుజ్జి మేకలు అసలు పేరు బ్లాక్ బెంగాలీ మేకలు. వీటిని పశ్చిమ బెంగాల్ నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తలు వారి పరిశోధన స్థానానికి తీసుకుని వచ్చారు. బ్లాక్ బెంగాలీ మేకల ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చో వాజీ న్యూస్కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజస్వరరావు తెలియజేశారు. వీటిని పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతం నుంచి తీసుకొని రావడం జరిగింది. 12 నెలల్లోనే బ్లాక్ బెంగాలీ మేకలు ఆడమేక అయితే 9 నుంచి 10 కేజీలు, మగమేక అయితే 15 నుంచి 20 కేజీలు పెరుగుతాయని అన్నారు. ఒక మేక 2 నుంచి 3 పిల్లల వరకు పెట్టే అవకాశం ఉందని అన్నారు. కేవలం 6 మాసాలలోనే మెచ్యూరిటీకి వస్తాయని చెప్పారు. ఏడాదిలో 2 సార్లు ప్రసవం పొంది 2 నుంచి 3 పిల్లలు పెడతాయని అన్నారు. విజయనగరం జిల్లా ముఖ్యంగా ఏదైతే ఈ ఉత్తర కోస్తాలో ఈ వర్షాకాలం కానీ లేకపోతే ఇది చూసుకుంటే వర్షాధార భూములు ఎక్కువ. అదేవిధంగా రైతాంగం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతాంగం కాబట్టి ఈ రైతాంగంకి ఈ మేకల పెంపకం, ఏదైతే మేకల పెంపకాన్ని ఈ ప్రాంతాల్లో రైతాంగం మనం మాట్లాడుకుంటే కొన్ని వృత్తుల వారే చేయాలా అనే దాని నుంచి యువత బయటపడాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యంగా మేకల సంతతిలో రైతాంగం కానీ లేకపోతే యువతకు కానీ రానున్న రోజుల్లో ఉండే ఒక మంచి అవకాశం ఈ బ్లాక్ బెంగాల్ మేకల పెంపకం. ఈ బ్లాక్ బెంగాల్ మేకలు అనేవి మనకి బెంగాల్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అక్కడ ఉండే ఉత్తర కోస్తా, ఒరిస్సా, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో పెంచబడుతూ మనకి చాలా వరకు ఈ మధ్యకాలంలో మనకు రైతాంగం కూడా చాలా వరకు చేస్తున్నారు. ఈ బ్లాక్ బెంగాల్ అనేవి 2 నుంచి 3 పిల్లల్ని, ఒక ఈతకి 2 నుంచి 3 పిల్లల్ని ఇచ్చుకుంటుంది. కాబట్టి మందలో వీటిని పెట్టుకోవడం వల్ల మందల సంతతి పెంచుకోవాలనుకుంటే ముఖ్యంగా యువత ఇలా స్టాల్ ఫీడింగే చేసి వాటిని చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అవి సుమారుగా మనకి 22 అంగుళాలు 15 అంగుళాలు వరకు పొడవు ఉండి ప్రతి ఆడదైతే సుమారుగా మనకి ఒక 8 నుంచి 10 కిలోల వరకు మెచ్యూరిటీకి వచ్చేసరికి మనకి ఈ 12 నెలల్లో మాంసోత్పత్తికి వచ్చేసరికి ఆడవైతే మనకి 9 నుంచి 10 కిలోలు, మగవైతే 15 నుంచి 20 కిలోల వరకు మనకు పెరగ, అదేవిధంగా తూకం వస్తాయి. వీటికి ఆవు పాలు కూడా పెట్టవచ్చని చెప్తున్నారు.
బయటకు తిరిగి మేతకి పంపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం అజోలాను ఆహారంగా ఇస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న స్టోర్లలో కూడా వీటిని పెంచుకోవచ్చని, మాంసం ఉత్పత్తిలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు. తక్కువ విస్తీర్ణంలో వీటిని మహిళలు కూడా పెంచవచ్చని చెప్పారు. ఏడాదికి 10 నుంచి 15 మేకల వరకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందొచ్చని చెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానంలో జీవాలు పెంచి అధిక లాభాలు పెంచుకోవచ్చని సూచించారు. ఏ పెట్టే చిన్నపాటి గడ్డి ఉన్నా కానీ ఏదైనా ఒక పావు కిలో లోపే ఏ వ్యర్థం మనం వదిలేసిన అన్నం నుంచి మొదలు ఏదైతే గడ్డి పరకలు మొదలు దేన్ని వ్యర్థం కాకుండా ముఖ్యంగా మేము అజోలా కూడా వాటిని ఎండబెట్టి వాటికి ఫీడ్ చేయడం వల్ల అజోలా కూడా బ్లాక్ బెంగాల్ తింటున్నాయి. ముఖ్యంగా చిన్నవి, అదేవిధంగా మనకి సాంద్ర పద్ధతిలో కాకుండా ఎక్కడైనా స్టాల్లోనే మనం పెంచుకోవచ్చు. వేగంగా ఈతకి రెండు సార్లు సంవత్సరానికి ఈతనిస్తూ 2 నుంచి 3 పిల్లలు, ఖచ్చితంగా 2 పిల్లలు, 3వ పిల్ల పెడితే మనం పాల యాజమాన్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని మనం పలచగా ఉంటాయి, ఇదేదైతే మనకి పొట్టిగా ఉంటాయి, మొత్తం పలచగా ఉంటాయి. అదేవిధంగా మాంసోత్పత్తికి వాటికి ఉపయోగపడతాయి. అదేవిధంగా వాటిలో ఉండే ఈ రెండు దపాలు వీనే గుణాలు ఉండడం వల్ల వీటికి ప్రయోజనకరమైన మన వసతి, అదేవిధంగా కొంచెంపాటి వసతి ఉంటే కన్నా రైతాంగం, అదేవిధంగా ఇతరులు, ముఖ్యంగా మహిళలే దీన్ని మేనేజ్ చేస్తూ ఒక సంవత్సరం తిరిగేలోపు 2 వాటితో మనం సంవత్సరం తిరిగేలోపు చేస్తే సంవత్సరం అయ్యేసరికి మీకు బాగా 10 నుంచి 15 వరకు వాటి ఉత్పత్తి జరిగిపోతుంది. వాటిని మనం సుమారుగా 100లో పెంచి వాటిని ఉత్పత్తి, అదేవిధంగా వాటిని అమ్మకం ద్వారా చాలా ఎక్కువ ఆదాయం గడిస్తున్న విజయగాథలు మనకు డెంకాడ ఇతర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి సగటున అందరూ కూడా ఇటువంటి దాన్ని స్టాల్ ఫీడు ముఖ్యంగా మహిళలు, యువత చేయొచ్చు. కాబట్టి ఈ బ్లాక్ బెంగాల్లోని రానున్న రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానాల్లో రైతాంగం ఈ జీవాల పెంపకం వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రామభద్రాపురం మండలంలోని గొల్లలపేట పంచాయతీ పరిధిలోని జోగేంద్రవలస అనే బి కేటగిరీ గ్రామాన్ని నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారా రహిత గ్రీన్ విలేజ్గా ప్రకటించడం జరిగింది. గత 3 నెలల కాలం నుంచి గ్రామంలో విస్తృతంగా అవగాహన సదస్సులు ప్రతిరోజు నిర్వహించడం, దాడులు చేయడం, తనిఖీలు నిర్వహించడం జరిగింది. గ్రామంలోనున్న పాత సారా ముద్దాయిలను బైండ్ ఓవర్ చేయడం వలన 3 నెలల కాలంలో సదరు గ్రామంలో నాటు సారా తయారు చేసినట్లు కానీ అమ్మినట్లు కానీ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. మరియు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి జోగేంద్రవలస గ్రామాన్ని నాటు సారా లేని గ్రామంగా డిక్లేర్ చేయడం జరిగింది. జోగేంద్రవలస గ్రామాన్ని గ్రీన్ విలేజ్గా గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు, గొల్లలపేట గ్రామ సర్పంచ్ కడుపుకోటి రమ్య, సబ్ ఇన్స్పెక్టర్ రాముడు, గ్రామ పెద్దలు, యువకులు, స్వయం సహాయక గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్ని ఆనుకొని ఉన్న మేదర వీధిలో రెడీమేడ్ షాప్లో అగ్ని ప్రమాదం. మెయిన్ రోడ్ వద్ద మేదర వీధిలో రాత్రి 1 గంట సమయంలో లక్కీ ఫ్యాషన్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేశారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పిందని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులను సమగ్రంగా సర్వే చేసి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం జరిగింది. జిల్లాలోని 4 మండలాలలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆస్తుల సంరక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల సర్వేను పూర్తి చేసి వాటి వాస్తవక విలువను లెక్కించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సిఐడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపాల్, విజయనగరం, బొబ్బిలి ఆర్డీఓలు డి కీర్తి, రామ్మోహన్, 4 మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల ప్రతినిధులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఒక 7 మంది ఉంటారు. ముఖ్యంగా జాయింట్ ఇంట్రెస్ట్ చైర్మన్ అండ్ రెవెన్యూలో ఆర్టీఓస్ అండ్ తహసీల్దార్స్, ఐటీ ఆఫీసర్, తర్వాత సిఐడి నుంచి పోలీస్ వాళ్ళు ఉంటారు, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ అథరైజ్డ్ పర్సన్స్ ఫ్రమ్ అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ వీళ్ళు కూడా ఉంటారండి.
ఈ డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా మేము ఏమేమి చేయాలని కూడా ఒక 4 పాయింట్స్ మాకు చెప్తున్నారు. అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఫస్ట్ చేయాలంట. తర్వాత చేసిన ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ వాల్యుయేషన్ అని కూడా ఒకసారి తీసుకోమంటున్నారు ఫ్రమ్ ఆల్ ద కన్సర్న్ SROs త్రూ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ద్వారా వాల్యుయేషన్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో మార్కెట్ ప్రైస్. తర్వాత యూ కెన్ గో ఫర్ మ్యూటేషన్ అని చెప్తున్నారు. గొల్లపల్లిలో దాడితల్లి సిరిమానోత్సవం అంబరాన్ని తాకింది. గొల్లపల్లి గ్రామ దేవత పండుగ సందర్భంగా మంగళవారం సిరిమానోత్సవాన్ని నిర్వహించారు. సిరిమానోత్సవం సాయంత్రం 4:30 ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. గొల్లపల్లిలో ప్రారంభమైన సిరిమానోత్సవం దాడితల్లి ఆలయం, ఓంకార్ టాకీస్, మేదరబంద, తాండ్ర పాపారాయ జంక్షన్, కోట జంక్షన్, చర్చి సెంటర్, జండమాల్ జంక్షన్, శ్రీ వేణుగోపాల ఆలయం జంక్షన్, వాటర్ ట్యాంక్, పెట్రోల్ బంక్, రైల్వే స్టేషన్, గాంధీ బొమ్మ, కృష్ణా టాకీస్, గౌడ వీధి, రావువారి వీధి, గొల్ల వీధి, కుమ్మరి వీధి, మార్కెట్ 4 రోడ్ల జంక్షన్ మీదుగా సిరిమానోత్సవం నిర్వహించి తిరిగి గొల్లపల్లి చేరుకుంది. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్యారెడ్డి, పట్టణ సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సిరిమానోత్సవాన్ని పూజారి బత్తిన కృష్ణ అధిరోహించారు. కారాడ పైడితల్లి సిరిమానోత్సవాన్ని ఎమ్మెల్యే బేబీనైనా దర్శించుకున్నారు. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు, పాలకులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమని విమర్శలు. ఉద్ధృతమవుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మె, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్. రామభద్రాపురం మండలం గొల్లలపేటను సారారహిత గ్రామంగా ప్రకటన. సారా నియంత్రణలో మరింత దృష్టి సారించాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు. వాజు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.